అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎట్టకేలకు ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయారు. సో, ఆగస్టు 10 ఆదివారం సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి రామచంద్రరావు నేతృత్వంలో గువ్వల బాలరాజు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన ప్రస్థానం 2007లో బీఆర్ఎస్ నుంచి ప్రారంభమైంది. 2009లో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. రాష్ట్ర విభజన అనంతరం గువ్వల బాలరాజు ఇటు 2014, 2018 2 పర్యాయాల్లో కూడా బీఆర్ఎస్ టికెట్ మీద 2 పర్యాయాలు గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కొడదామనుకున్నటువంటి ఆయనకి నిజంగా గడిచిన ఎన్నికలు 2023లో జరిగినటువంటి ఎన్నికలు నిజంగా చేదు అనుభవాన్ని మిగిల్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా అచ్చంపేటలో ఆయన ఓటమి చెందారు. సో, ఈ క్రమంలో ఏమైందేమో తెలియదు గానీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో, మరి ఆయన బీజేపీలోకి వెళ్లారు సరే, మరి ఆయన క్యాడర్ అయితే నిజంగా ఆయన పక్షాన లేదు. మీరు పోతే పోండి, మేము రాము అనేటువంటి బలమైన సంకేతాలు కూడా అచ్చంపేట బీఆర్ఎస్ శ్రేణులైతే తెగేసి చెప్పారట. చూద్దాం మరి నెక్స్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అనేది.